శారీస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. వచ్చి నువ్వు వచ్చి అమ్మాయిని వెతుక్కుందు గానీ ఈలోగా హైదరాబాద్ లో గ్రీన్ చుడిదార్లు వేసుకున్న అమ్మాయిల అడ్రస్లన్నీ నేను వెతికి పెడతా. ఉంటాను మరి, బాయ్. ఫ్రెండ్ కోసం ఈ గ్రీన్ చుడిదారు వెతికే స్నేహితుడు. అయ్యో అన్నా, వీడే ఆ రోజు కాలేజీలో తప్పించుకున్నాడు. రండి. అయ్యి బాబాయ్, దెబ్బలు ఏమైంది బాబు? ఎవరెత్తను? మీరేం కంగారు పడకండి, వీడు కొంచెం టూ మచ్. రై, వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. అలాగే. రండి, కూర్చోండి. జస్ట్ ఎ మినిట్. ఎందుకు ఇదంతా? జస్ట్ ఏ ప్రికాషన్ అంతే. ఆ రోజు టెన్నిస్ ఆడినప్పుడు ఆటలో నీ షార్ప్నెస్ నోటీస్ చేశాను. నువ్వు టెన్నిస్ ఛాంపియన్ కదా? మొమెంటస్ చెప్తున్నారా? నిజం చెప్పు,
ఆ రోజు నువ్వు కావాలని ఓడిపోయావు. ఎందుకలా? మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం. నా ఫ్రెండ్షిప్ కోసమా? అవును, ఆ రోజు మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడే నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రేమ స్నేహం ఒకే స్పందంతో ఏర్పడేవి, నో డిఫరెన్స్. మీతో ఛాలెంజ్ చేసిన నా మనసు మీ స్నేహాన్ని కోరుకుంది. ఆ తర్వాత మీ గురించి తెలిసాక నా డిసిషన్ కరెక్ట్ అనిపించింది. నా గురించి తెలిసాక? ఏం తెలిసాక? ఆడపిల్లల్ని గౌరవించే ఉత్తములని తెలిసింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనిషి అని తెలిసింది. మాట కరుకైనా మాటలకందరి మంచి మనసు మీదని తెలిసింది. ఎక్కువగా పొగుడుతున్నావు. నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు, మీ గురించి నాకు ఏర్పడే అభిప్రాయం దాచుకోకుండా చెప్పాను. కానీ మీరు ఎలా తీసుకున్నా సరే. నువ్వే గెలిచావు. ఆటలో ఓడిపోయినా స్నేహంలో నువ్వే గెలిచావు. అంటే మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టేనా శంకర్ గారు? స్నేహితుడు అంటూ శంకర్ గారు అని అక్కర్లేదు, శంకర్ అంటే చాలు. ఓకే, ఫ్రమ్ నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటి అంజలి, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి పారిపోయాడంటగా? మరీ ఆట పట్టిస్తున్నావు చూడవే. చూడండి రా. అదేంట్రా, సద్దాం హుసేన్ క్లింటన్ కలిసి కాఫీ తాగడానికి క్లబ్కి వస్తున్నట్టుంది. అయినా వీళ్ళ కాంబినేషన్ ఎలా కలిసింది? చూసారా ఇన్నాళ్ళ నుంచి శంకర్తో స్నేహం చేస్తున్నా తన బైక్ మీద మనల్ని ఎప్పుడు ఎక్కించుకోలేదు. ఇప్పుడు శత్రువుతో చేతులు కలిపి సీటు పంచుకుంటాడా? రాని చెబుదాం. ఏంటి అలా చూస్తున్నారు? సడన్ గా మీ ఇద్దరికి ఏమైందా అని. ఈ కాంబినేషన్ లో కమిట్మెంట్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి? వీడు నన్ను కొట్టాడురా, కొట్టాడా? గుండెల మీద. నౌ హీఈస్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి వీడు మనవాడు. వీడితో మనం కలిసిపోదాం, మనలో వీడిని కలుపుకుందాం. ఓకే ఓకే. హే చెప్పేది నా ఫ్రెండ్ మీద చేయి చేసుకుంటావా? ఎవరు నువ్వు? అతని ఫ్రెండ్ అన్నావు కదా, వీళ్ళు అతను అడిగిన ఎవరో తెలుస్తుంది. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనసు మనసైన మనసు కోసం, ఆ మనసు గల మనిషి కోసం ఎదురు చూసే కనులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? కవిత చాలా బాగుంది. అడిగేది నిన్నే శంకర్. ఎవడా వాడు? వాడు చూసినప్పుడల్లా నీ మూడే మారిపోతుంది. ఆవేశంతో ఊగిపోతావు. చెప్పకపోతే నా మీద ఒట్టు. నో వసంత్, నో. ఆ నీచుడి కోసం ఒట్టు పెట్టుకోవద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి. నవ్వుల్లో విషాన్ని, కళ్ళల్లో కపటాన్ని స్నేహం ముసుగులో దాచిపెట్టి నా వెనక తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచాడు. షేమ్ షేమ్, ది గ్రేట్ శంకర్ ఓడిపోయాడు. ఏయ్, నేను ఓడిపోయింది నీ దగ్గర కాదు కదే, నా ఫ్రెండ్ దగ్గర. నో రిగ్రెట్స్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. రాధిక వడ్డిస్తుండు, నా సాంబార్ తీసుకొస్తాను. ఇంకోటి వంకాయ కూర. వాడికి చికెన్ తప్ప అప్పడాలు పనికిరావు. చికెన్ తనకేను, అప్పడాలు నీకు. ఒకటి. ఇన్నెక్కడ తిన్నావు? ఏరా, ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందిరా. మామయ్య వచ్చి వెళ్ళాడరా. ఈ లగ్నాలోనే పెళ్లి అంటున్నాడు. గుడ్. అమ్మేమో మీ ఇష్టం అంటుంది. అన్న కొడుకు అల్లుడవుతుంటే సంతోషంలో మీ ఇష్టం మనకి ఏముంటుంది? ఇంతగా పెళ్లి కూతురు ఏముంటుందో. ఏ రాధిక? దానికి సిగ్గురా, మొహానడితే ఏం చెప్తుంది? అది సరే, ఇంత తొందరగా పెళ్లి అంటే ఏర్పాట్లని ఎలా? దానికేం ప్రాబ్లం ఉంది, మా గ్యాంగ్ ఉంది కదా. ఎరా రఘు, ఏమంటావు? దానికే ఉంది, నో ప్రాబ్లం. ఒరే శంకర్, అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా? అన్ని హ్యాపీగా ఉన్నాయి నాన్న. పోతే ఏయ్ దివ్య, భోజనాల దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా దగ్గర చూసుకోవాలి. అక్క, పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ అందం ముందు బావగారు నథింగ్ అక్క.
యు ఆర్ సో బ్యూటిఫుల్. త్వరగా కానీ. తీసుకోండి, పని అయిపోతుంది. మొహమాట పడకయ్యా. అబ్బే పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారా ఆంటీ? ఒక్క నిమిషం. దేవి మీ అమ్మాయి పెళ్ళి ఇప్పుడే. రాధిక, రాధిక, తప్పకుండా భోంచేసేయాలా? శంకర్, అమ్మా, రాధి కనిపించడం లేదురా. రాధిక కనిపించట్లేదా? ఒక్క నగలేంటి, సిగ్గు లజ్జ మానం మర్యాద అన్ని వదిలేసి పడిపోయింది. చిచ్చే, మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. బావగారు, ఏంటి బావగారు ఇది? చచ్చా, అది ఆడపిల్ల, బజారు పిల్ల. బావగారు ఆవేశపడకండి. మా అమ్మాయి అలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య. కన్నవాళ్ళు మీరే నమ్మలేకపోతే మేమెలా నమ్మగలమండి? చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. చిచ్చి, దానికన్నా నీది ఒక బతికేనా? ఈ పరువు తక్కువ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం. అత్తయ్య, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవర్రా నీకు అత్తయ్య? చెడిపోయిన మనుషులు, చెడిపోయిన రక్తం, లేచిపోయిన ఈ చెల్లెలు ఎక్కడుందో ఎత్తుకో. మావయ్య, మీరు కూడా అలా మాట్లాడకండి. ఏంట్రా నీకు మర్యాద? బజార్ కేసులన్నీ మా స్టేషన్ కే వస్తాయి. ప్రతి డఫే గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా? పెట్టాయి పెట్టాయి ఫోన్. ఎస్, కంప్లైంట్ ఇవాళ వచ్చాం సార్. ఇవ్వండి. మా అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయా? ఇంతుంటుందా? ఇంతుంటుందా? కాదు సార్, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందని కదా అర్థం. ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా? రాధిక. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. రండి. పోరి రండి, రా. ఈ రోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి. వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి. మా అమ్మ ఎలాంటిది కాదు. ఓహో, అలాంటిది కాదా? కాదంటే ఎలా? రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు స్టేషన్ కి మీరు వచ్చారు. రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు. నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే కాదు. ఇన్స్పెక్టర్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా? ఓహో, నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్న బ్రదర్వా? మీరు గవర్నమెంట్ సర్వెంట్, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పోరా, గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? సార్, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయి. ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది సహా ఓ బొమ్మేసి పట్రా. ఏ లార్జ్లోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పచెప్తా. నానా, పదండి, అనవసరంగా నరకంలోకి వచ్చాం. వీళ్ళెవరయ్యా బాబు? ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు. ఇన్స్పెక్టర్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ రౌండ్ కొడుతున్నాడు. ఏం పెంపకమయ్యా? రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది. నానా, మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి. నేను రాధికని వెతికి తీసుకొస్తాను. ఆటో! 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 అమ్మా, రండి. రఘు, రఘు, రాధి కనిపించట్లేదురా. కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదురా. నన్ను క్షమించండి. తప్పు ఒప్పు నాకు నచ్చిన పని నేను చేశాను. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. శంకర్, మా పొరపాటు ఏదా? శంకర్, నేను చెప్పేది నువ్వు ఒక మనిషివేనంట్రా? నీలో మానవత్వం ఉందా? మాకే ద్రోహం చేస్తావా? మాలో ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందిరా? నీలో నీచులు బతకూడదు. నేను చంపేస్తావా? ఆవేశపడద్దు. ఇలాంటి వాళ్ళు ప్రతిలా చచ్చినట్టే లెక్క. ఏ పురోహితుని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితుని పిలిపించి దాన్ని కర్మకాండ జరిపించరా? చంపేస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరు లేరు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చావే. చచ్చిపోవు నువ్వు.
ఏమండి? అయ్యో! ఏమండి? వాడు ద్రోహిరా. మా అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి నీచుడు రావాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ, 10 మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెల్లోనే ఉందిరా. భర్తను పోగొట్టుకున్న నా తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది. వాడిని ఎంతో ప్రాణపాతంగా చూసుకున్నామని తెలుసా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు. అందుకే నా ఫ్రెండ్స్ని ఎవరైనా ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ. రే వసంత్, నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాస్కెల్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రువు అనే చేదు నిజం మిగిలింది. ఆ నిజమేరా నా గుండెల్ని దహించి వేస్తుంది. ఇప్పుడు చెప్పరా, కన్నబిడ్డలా చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా? వాడు చేసిన దుర్మార్గం కాదా? నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదురా, అసలు మనిషే కాదు. వసంత్, నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాస్కెల్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రువు అనే చేదు నిజం మిగిలింది. మహానగరే మూర్ఖేరా? టూ మచ్ సౌండ్ తగ్గించబోయా. నేను టోల్ గేట్ కెళ్ళి కాయగూరలు తీసుకొస్తానండి. టోల్ గేట్ అంటే గుర్తుకొచ్చింది, వస్తాను కోల్గేట్ పేస్ట్ తీసుకురా. అలాగే వెళ్ళండి. మరి టూ మచ్ అలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను నీకు ఇంగ్లీష్ లో వార్తలు వినిపిస్తాను, బాధ్యతగా విను. ది టైటానిక్ హీరోయిన్ తెలుగులో యాక్టింగ్, హీరోపై శివాజీ రాజా అండ్ అబ్బో నీకు ఇంగ్లీష్ అంటే పడదు కదా, ఐఎమ్ సారీ మై డాగ్. ఇప్పుడు నేను తెలుగులో వార్తలు వినిపిస్తాను. ఇప్పుడు ఈ సినిమా వార్తలు తెలుగులో వింటావు. ప్రేమించడంలో తృష్ట లేదు, రమ్యకృష్ణ. ప్రేమ నేనా మీనా? అప్పుడే పెళ్ళింటి చెప్పమా. నగ్మ ఉప్మా అంటే చాలా ఇష్టం, ఊర్మిళ. హిందీ మర్చిపోయిన సిమరాన్, ఇదొక న్యూస్. శ్రీదేవిలా ఎదగాలి రాసి, ఒక్కసారి వెళ్ళాలి కాశీ, రజనీకాంత్. కాఫీ తాగొద్దాం. మీరు ప్రియా కదూ? వసంత్ మేడపై ఉన్నాడు, పదండి పదండి. ప్రియా, నువ్వు ఏంటిలా వచ్చావు? నాకంతా అయోమయంగా ఉంది వసంత్. అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట, వెంటనే పెళ్లి అంటున్నారు. ఇంకే మంచిదేగా? మంచిదేనా? నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలీదా వసంత్? సమాధానం చెప్పవే. కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి. ఏమిటిది? ఎందుకు ఇవన్నీ? పారేయడానికి టైం లేక. మనసులో నుండా నిజం చెప్పు వసంత్. ఏ నిజం చెప్పమంటావు? ఏ చేదు జ్ఞాపకాలు గుర్తు చేయమంటావు? మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గుర్తు చేయమంటావా? వాళ్ళు పడ్డ అవమానాలు గుర్తు చేయమంటావా? ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. అదే తప్పటడుగు నువ్వు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా? అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు. కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటే. స్నేహితులని నమ్మి ఇంట్లో చేర్చినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చాడు. శంకర్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ గాయం ఇంకా మారిపోలేదు. స్నేహం అంటే నీ మోసం అనుకునే శంకర్ మళ్ళీ నన్ను నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నేను కూడా వాడి నమ్మకాన్ని చావుదెబ్బ కొడితే తను భరించలేడు ప్రియా. ఇవన్నీ ముందే ఆలోచించి మీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను. నేను దూరం అయ్యే కొద్దీ దగ్గరయ్యారు, దగ్గరయ్యే కొద్దీ దూరం అవుతున్నారు. అందుకే
అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను. ప్రియా, గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది. ఓడిపోయిన ప్రేమల్నే ప్రేమించి తనలో దాచుకుంటుంది. నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట, అన్న మనసు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు, నమ్మక ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు? ఇదే మీ నిర్ణయమా? ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు. థ్యాంక్స్. రే వసంత్, ఏమిట్రా ఇది? మాట్లాడదరా? ఆ అమ్మాయి ఇంత జాలిగా అడుగుతుంటే వేదంతో చెప్పి వెళ్ళగొట్టేవట్రా? ఒరే, వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా. నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా. పాస్ట్ ఈస్ పాస్ట్. రే, శంకర్కి వెళ్ళి విషయం చెప్పి తప్పే ఉందిరా. వెళ్ళి చెప్పారా? వద్దురా, స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడురా. ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను. కానీ రే, నువ్వు కూడా అలాంటి వాడివేనా? అన్న ఒక్క మాట వాడి నోటి వెంట వింటే ఇక నేను బతకటం అనవసరం రా. అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమను వదులుకుంటావా? ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటాను రా. ప్రేమ అనేది మనుషుని బలి చేయడానికి కాదు, 10 మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా. నీతో మాట్లాడే ప్రయోజనం లేదురా. నేనే శంకర్ చెప్పాను. రేయ్, నేను బ్రతికినంతకాలం మా స్నేహం చచ్చిపోకూడదురా. మేము ఫ్రెండ్స్గానే బతకాలి. రే, నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం, నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యం రా. ఒకప్పుడు బజార్లో పక్కీలా తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగు చేసావు. ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? రే, నీ సుఖం నాకు కావాలరా, నీ సంతోషం నాకు కావాలరా. రే, నేనే విషయం శంకర్కి చెప్పేస్తాను. రేయ్! నన్ను ఆపకురా. ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది. వెంటనే ఊరికి బయలుదేరదాం పద. హాయ్, ఎరా వసంత్ ఇంకా కాలేజీకి రాలేదా? ఉదయం నుంచి కనపడలేదు. మీ ఇద్దరు కలిసి రాలేదా? లేదురా, వచ్చేటప్పుడు ఆడి ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది కదా అని అడవుడిగా వచ్చేసాను. హలో, వసంతున్నారా? లేరండి, ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కా? ఏమైనా చెప్పెళ్ళారా? ఏం చెప్పలేదండి. మీరెవరు? హలో, నేను అమ్మను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ప్రియా ప్రియా విషయం తాగిందిరా. యశోద హాస్పిటల్లో ఉన్నాం. నేను వచ్చేస్తున్నానమ్మా. మీరు ఇక్కడే ఉండమ్మా. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఇలా చేస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదురా. ఏదైనా ఉంటామంతా చెప్పదు. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఇంకా ఏం చెప్పలేదు బాబు. ప్రియ మనకి దక్కదేమని భయంగా ఉందిరా. అమ్మా, నువ్వేం కంగారు పడుకో. ప్రియాకేం కాదు. డాక్టర్ డాక్టర్ నేను ప్రియా బ్రదర్ని. ప్రియాకి ఎలా ఉంది? ఓవర్ డోస్లో తీసుకుంది. ఇప్పుడే స్టమక్ వాష్ చేసి ప్రాణాలకేం భయం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడే ఏం చెప్పలేం. వసంత్, ఏంటి? అరే చెప్పసారిగా ఒకే ఒక మాట రా. శంకర్ చెప్పేసి వెళ్దాంరా. అవసరం లేదు. నీకోసం కదరా, నా కోసం. ప్లీజ్. రేయ్, ఆ వసంత్, వాటర్ బాటిల్ ఒకటే ఉందిరా, నేను ఇంకోటి తీసుకొస్తాను. నువ్వు వాటర్ తేనక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుని నా పక్కనే ఉండు. పద. హలో. రే వసంత్, నేను రా శంకర్ని. నేను యశోద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రియా విషయం తాగిందిరా. రే,
నువ్వెక్కడున్నా వెంటనే వచ్చేరా. ఏమైందిరా? ప్రియా ప్రియ విషయం తగిందట. విషయం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎందుకురా అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటావు? నిన్ను ప్రేమించడం అమ్మాయి చేసిన తప్ప? చెప్పరా, చెప్పు. మిస్ ప్రియా ఏ రూమ్లో ఉన్నారండి? పైన ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్ యూ. రారా వెళ్దాం. వసంత్, ప్రియకేం కాదు, రారా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే మాట్లాడనని నాకు మాట ఇవ్వు. నువ్వు ఇక్కడే ఉండు. చూడయ్య వసంత్, ప్రియ ఎంత పని చేసిందో. ఉదయం కూడా బాగానే మాట్లాడింది. రే వసంత్, డాక్టర్లు ఏదేదో చెప్తున్నారా, మాకు భయంగా ఉంది. రే నువ్వెక్కడికి వెళ్ళకరా, ఇక్కడే ఉండరా ప్లీజ్. ఎందుకు ఇలా చేసింది? ఏమండి, పేషెంట్ స్పృహలోకి వచ్చింది, ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీరు ఎవరైనా ఒకళ్ళు లోపలికి వెళ్ళండి. ప్రియా ప్రియా, నేనమ్మా, అమ్మను. కళ్ళు తెరిచి చూడమ్మా. ప్రియా, ఎందుకమ్మా ఇలా చేసావు? మేము నీకేం లోటు చేసావని విషయం తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదే మేము ఏ పని చెయ్యవే. ప్రియా చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రియా, అమ్మా ప్రియా, ఏమిటమ్మా ఇది? నీకే కష్టం వచ్చిందని ఎలా చేసావమ్మా? నీకేమన్నా అయ్యి ఉంటే మేమందరం ఏమైపోయావు అమ్మా? నీకేం కావాలన్నా చేయడానికి ఉన్నా కదమ్మా. ఒక అన్నయ్యలా కాదు, ఓ స్నేహితుడిలా నేను చూసుకున్నా కదమ్మా. చెప్పమ్మా. నా దగ్గర ఎందుకమ్మా నిజం దాస్తావు? చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? చెప్పమ్మా, భయపడకుండా చెప్పమ్మా. నీ ఇష్టం నా ఇష్టం కదా. నీకేం కావాలన్నా చేస్తానమ్మా. చెప్పమ్మా, ఎవరమ్మా? ఎవరు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. ఎవరమ్మా? ఎవరు? ప్రియా. వీడే వీడే. పోరా. పోరా. ఇంతవరకు వచ్చాక నన్ను ఆపలేడు. చూడు, వీడు వైజాగ్ బయలుదేరేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు. ఆమె చెల్లిని తెలియకుండా ప్రేమించాడు. ఆ తర్వాత నీతో పరిచయమై స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు. వీడిద్దరు మనుషులు కలిసిన తర్వాత నీ కుటుంబానికి జరిగిన అన్యాయం వీడికి తెలిసింది. స్నేహం పేరుతో ఎవడో నీకు చేసిన ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల నీకు జరగకూడదని తన మనసులో ఉన్న ప్రేమని చంపుకున్నాడయా, చంపుకున్నాడు. నీ చెల్లెలు మాత్రం ఏం చేసింది? వసంత్ మీద పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది. ఎందుకు తెలుసా? తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావని భయంతో లాగేసింది. ఇదే వేరే ఎవరినైతే వాడు సుఖమాడు చూసుకునేవాళ్ళు, స్వార్థంతో లేచిపోయేవాళ్ళు.
కానీ వీడు ఆ పని చేయలేదయా. ఏ నీ చెల్లెరికి తన ప్రేమ కంటే అన్నగా నీ అనురాగం ముఖ్యం, వాడికి ప్రేమ కంటే స్నేహం ముఖ్యం. నీకు ప్రేమ స్నేహం అంటే నాకు స్నేహం ముఖ్యం, స్నేహితుడి పనులు ముఖ్యం, వాడి కుటుంబ గౌరవం ముఖ్యం అని వాడి ప్రేమను ప్రేమించిన మనిషిని విసిరేసి చదువు మానేసి ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాయా వాడు. వాడు చేసింది ద్రోహం కదరా, చేగో. అది నువ్వు ద్రోహం అనుకుంటే నీ కర్మరా, ఏం చేసుకుంటా చేసుకో, పోరా పో. వసంత్, నా కోసం, నా కుటుంబం కోసం, మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావంటరా. ఇంత బాధ మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగావురా నాతో? ప్రతి క్షణం చస్తూ బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు? వాడెవడో నాకు ద్రోహం చేశాడని నిన్ను వాళ్ళ చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు? నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు రా. నువ్వు నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా. నీకు వాడికి పోలికంట్రా. ఏయ్, నువ్వు వసంతువిరా, నా వసంతువి, నాకున్న ఏకైక స్నేహితుడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా నువ్వు? నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారా. ఏయ్, మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలనురా? ఒక్క మాట నాతో చెప్పలేకపోయావంటరా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని మనసు లేని మూర్ఖుణ్ణి అనుకున్నావంటరా. రేయ్, నీకోసం నా ప్రాణాలు ఇస్తానా? నా చెల్లెలునా? నీలాంటాడే నా చెల్లెలికి కావాలరా. ఇంతగా ప్రేమిస్తాను నువ్వేరా?